tomorrow. KLH Global Business School. బ్రేకింగ్ న్యూస్ చూసిన మీర్పేటలో మహిళ హత్యపై ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. పక్క వారికి అనుమానం రాకుండా తన భార్యను గురుమూర్తి ఎలా హత్య చేశాడు? మాధవిని హత్య చేసేందుకు గురుమూర్తికి సహకరించింది ఎవరు? మరో మహిళతో కలిసి తన భార్యను గురుమూర్తి హత్య చేశాడా? ఆ మహిళతో గురుమూర్తికి ఉన్న సంబంధం ఏంటి? ఆమె ఫోటోలను తన ఫోన్లో అతను ఎందుకు సేవ్ చేసుకున్నాడు? గురుమూర్తి బంధువుల్లో ఎవరైనా ఈ హత్య సహకరించారా? లేక స్నేహితులతో కలిసి మాధవిని హత్య చేశాడా? ఓ మనిషిని హత్య చేసి ముక్కలుగా చేయడం ఒక్కడికి సాధ్యమైందా? హైదరాబాద్ మీర్పేటలో 10 రోజుల క్రితం జరిగిన హత్యలో ఇంకా మిస్టరీ వీడటం లేదు. భర్త గురుమూర్తే తన భార్య మాధవిని హత్య చేశాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినా అందుకు తగిన ఆధారాలు మాత్రం క్లియర్ గా దొరకడం లేదు. ఇందులో భాగంగానే అనేక కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. మాధవిని హత్య చేసేందుకు గురుమూర్తికి ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే గురుమూర్తికి మరొక మహిళతో సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ మహిళ కూడా సహకరించిందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. దీంతో పాటు బంధువులు కూడా ఇటు మిత్రులు కూడా ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పెట్రిషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పెట్రిషా, మొత్తానికి మీర్పేట్ హత్య వెనుక అసలు నిజాలేంటి? మొత్తానికి DNA రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. అది ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది పెట్రిషా? మీర్పేట్ మర్డర్ కేసు చూసుకుంటే రోజుకు ఒక షాక్ లో కనిపిస్తుందంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు నెలకొంటుందని పూర్తిగా అయితే చెప్పొచ్చు. ఎందుకంటే భార్యని చంపించిన హంతకుడా, లేదంటే భార్యని చంపాడా, లేకపోతే ఎవరైనా సాయం తీసుకున్నా అనే ట్విస్టులు అయితే బయటపడుతున్నాయి. ఇన్ని రోజులు చూసుకుంటే కూడా కుక్కర్లో ఉడకపెట్టాడు అని కూడా పూర్తిగా తెలుస్తుంది. కానీ పోలీసుల ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ లో కుక్కర్లో కాదు ఉడకపెట్టింది, అతను ఉడకపెట్టింది బకెట్ లో అని కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో అయితే పోలీసుల దగ్గర నుంచి వస్తుంది. గురుమూర్తి హంతకుడు అని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో వెరీ క్లియర్ లో పూర్తిగా ఓరల్ గా తెలుస్తుంది. కానీ ఇప్పటికే ఎటువంటి ఎవిడెన్స్ దొరకపోవడం తెలంగాణ పోలీసులకి ఇది ఒక కీలకమైన కేసు అనే చెప్పొచ్చు. తలలు కొట్టుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెరీ ఛాలెంజింగ్ కేసు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే కూడా ఒక రిపోర్ట్, ఒకవేళ DNA రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఒకవేళ ఆ రిపోర్ట్ అటు ఇటు అయితే అసలు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా అతనే హంతకుడు అని తేలినప్పటికీ కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ క్లియర్ గా తెలుస్తున్నప్పటికీ కూడా ఏ విధంగా అతని మీద పూర్తిగా ఎవిడెన్స్ సహకరించవచ్చు అంటూ పోలీసులు ఫారెన్సిక్ అధికారులతోనే కానీ బ్లూ రేల్స్ తోనే కానీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పటికీ కూడా పూర్తిగా DNA రిపోర్ట్ వల్లనే ఆధారపడి ఉన్నారు. ఒక విషయం పూర్తిగా చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్, గురుమూర్తి మాధవికి సంబంధించిన పేరెంట్సే కానీ అదే విధంగా వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరు DNA కూడా తీసుకున్నారు. రిపోర్ట్ కూడా ఇవాళ సాయంత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని మీద పూర్తిగా కూడా తెలంగాణ పోలీసులు కూడా చాలా కృషి చేస్తున్నారు. ఇది జరిగి 10 days అయినప్పటికీ కూడా DNA పరిశీలన చేసినప్పటికీ కూడా రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సుమారుగా 10 days అయినప్పటికీ తెలంగాణ పోలీసులకి ఇది ఒక ఛాలెంజింగ్. అంటే ఇటు DNA రిపోర్ట్ వస్తే అంటే కేసు కొలిక్కి వస్తుంది అంటే దీనిపై పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఇప్పటికే చూసుకుంటే కూడా డే 1 నుంచి కూడా వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఇటువంటి కేసు మేము ఎన్నడూ చూడలేము, మా 30 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటూ ఫారెన్సిక్ అధికారులు కూడా క్లూస్ టీమ్స్ కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే చాలా కీలకమైన కేసు ఇదనే చెప్తున్నారు. ఎందుకంటే పూర్తిగా చూసుకుంటే కూడా ఇటువంటి కేసు ఎప్పుడు చూడలేదు. సాధారణంగా హత్యలు జరుగుతాయి, ఏదంటే పాతి పెడుతూ ఉంటారు, లేకపోతే ముక్కలు చేస్తుంటారు. కానీ ఇలా దొరకకుండా పక్క వాళ్ళకి అనుమానం రాకుండా సొంత భార్యని 13 సంవత్సరాలు కలిసి జీవించి అమ్మాయిని అతి దారుణంగా హత్య చేశారంటూ పోలీసులు ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం మరో మహిళ మీద మోజుతోని ఆల్రెడీ 3 years బ్యాక్ ఊరికి వెళ్లారు. ఆ తర్వాత ఊరికి వెళ్ళిన సమయంలో మరో యువతితోని ప్రేమాయం నడిపించాడు. ఆ తర్వాత మాధవి కుటుంబ
సభ్యులు కూడా ఈ విషయం తెలుసుకొని అతని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత కూడా పూర్తిగా చెప్పాలంటే మరి ఇటువంటివి చేయొద్దు, కలిసి ఉండండి, ఇంత పెద్ద గొడవలు చేసుకోకండి అంటే బుజ్జగించి బతిలాడి పంపించిన పరిస్థితి కూడా చూడొచ్చు. పలుమారు కూడా కుటుంబ సభ్యులు చాలా క్లియర్ గా చెప్పారు, జాగ్రత్తగా ఉండండి, ఇద్దరు కలిసి ఉండండి, ఇలా గొడవలు పడకండి అని చెప్పినప్పటికీ కూడా కేవలం మరో ఆడ ఆమెతోని పూర్తిగా ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని ఆ తర్వాత భార్యని వేధింపులకి గురి చేశారు, పలుమార్లు కొట్టాడు అంటూ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది అంటూ పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. కేవలం DNA రిపోర్ట్. పెట్రిషా, అంటే దీనిపైన గురుమూర్తి హత్య చేసిన అతనికి ఏమన్నా బంధువులైనా కానీ మిత్రులైనా కానీ ఎవరన్నా సపోర్ట్ చేశారా అనే సమాచారం ఏమన్నా ఉందా పెట్రిషా? ఎస్, ఇప్పటికే చూసుకుంటే కూడా గురుమూర్తి కాల్ రికార్డింగ్స్ అంతా కూడా పూర్తిగా పోలీసులు చూసుకుంటే కూడా వాట్సాప్ నుంచి అంతా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, డేటా అంతా కూడా. దాని ప్రకారం చూసుకుంటే కూడా సుమారుగా 8 కాల్, అంటే హత్య చేయకముందు 8 కాల్స్ అనేవి జరిగినాయి. దాంట్లో ప్రధానంగా వాళ్ళ సిస్టర్ కాల్ ఒకటి, వాళ్ళ మిత్రుడు కాల్ ఒకటి. మిత్రుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అతని ఏదైతే మీర్పేట్ పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పారు. ఆ తర్వాత అతన్ని ఇంటరాగేట్ చేశారు. పలు కీలకమైన అంశాలు కూడా పోలీసులకు చెప్పారు. అతని ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పూర్తిగా తెలుస్తుంది. వాళ్ళ సిస్టర్ సాయం చేసి ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే కూడా రోజుకొక ట్విస్ట్ అనే పూర్తిగా చెప్పొచ్చు. ఒకవైపు ఒక కొలిక్కి రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులకు ఇది మాత్రం ఒక ఛాలెంజింగ్ కేసు అనేది చెప్పొచ్చు. అంటే ఒకవైపు చూసుకుంటే కూడా భార్యని ఎంతో వేధింపులకు గురి చేశారు. భార్యని ఎన్నిసార్లు ఊరికి వెళ్ళాలి అనుకున్నా కూడా వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. కేవలం ఆ ఊర్లో నాకు అవమానం జరిగింది, అనుమానంతో నా మీద మాట్లాడారు, నువ్వు వెళ్ళొద్దు నేను వెళ్ళొద్దు అంటూ చాలా సార్లు గొడవ పెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే కూడా పోలీసులు ఎటువంటి ఎవిడెన్స్, DNA రిపోర్ట్ కీలకంగా మారింది. అతి దారుణంగా, అంటే ఒకవైపు కుక్కర్ లో ఉడకబెట్టారు, మరి ఆ తర్వాత బకెట్ లో ఉడకబెట్టి ఆ తర్వాత దాన్ని ఎండబెట్టి దంచి పొడిగా చేసి పక్కనే ఉన్న జిల్లెల చెరువులు వేశారంటే చెప్తుంటే కూడా ఒళ్ళు గొగులు పుట్టేలాగా అనిపిస్తున్న కేసు అనే చెప్పొచ్చు. దీని ప్రకారం చూస్తుంటే కూడా ఇది బాడీ అంతా కూడా మాధవినే అని నిరూపించడానికి పోలీసులు శతవిధాలంగా ప్రయత్నిస్తున్నారు. ఏదైనా సరే బాడీ టిష్యూ దొరికిందని చెప్తున్నారు పోలీసులు. అదే విధంగా హెయిర్ శాంపుల్స్, ఏవైతే బాడీకి సంబంధించిన హెయిర్ శాంపుల్స్, ఇవన్నీ కూడా DNA రిపోర్ట్ కూడా కీలకంగా మారిపోతుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపించారు, అవి మనిషివే అంటూ సైంటిఫికల్ గా నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. వెంకట మాధవి బాడీ టిష్యూస్ అయితే దొరికాయి. మరోవైపు తల్లిదండ్రుల ఇద్దరి DNA శాంపిల్స్ అయితే తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు ఒకవైపు చూసుకుంటే కూడా ఇంటర్నేషనల్ నుంచి కూడా నిపుణులు వచ్చారు. అంటే ఎంత పెద్ద మర్డర్ కేసు అని చెప్పొచ్చు, చాలా సెన్సేషనల్ అయిన మర్డర్ కేసు. ఫారెన్సిక్ అధికారులు కూడా వచ్చారు. ఆ తర్వాత IR ఇంటెలిజెన్స్ ద్వారా, అదే విధంగా బ్లూరేస్ ద్వారా బ్లడ్ స్టెయిన్స్ కానీ క్రైమ్ ఆఫ్ ది సీన్ ఎక్కడైతే జరిగిందో అవంతా కూడా సేకరించారు. ఒకవేళ ఖచ్చితంగా ఏ ఆధారం దొరికినా పూర్తిగా కూడా రిజిస్ట్రీ ముందు నిలబెట్టే అవకాశాలు అయితే చాలా మటుకు కనిపిస్తున్నాయి. గురుమూర్తి ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశాలు అయితే లేవు. ఒకవైపు DNA శాంపుల్ తో ద్వారా పిల్లలది మరియు వాళ్ళ ఫ్యామిలీది ఒకటే హెయిర్, భార్య ఇదంతా కూడా ఒకటే హెయిర్ అని తెలిస్తే గురుమూర్తి తప్పించుకునే అవకాశాలు వస్తలేదు. మెజిస్ట్రీ ముందు నిల్చోబెడతారని తెలుస్తుంది. చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు రాచకొండ పోలీసులు. ఇప్పటికే కేసుకి సంబంధించిన ఆధారాలంతా కూడా ఇతర రాష్ట్రాల ఫారెన్సిక్ అధికారులను పిలుచుకొచ్చి ఒకవైపు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మరి ఇదంతా కూడా డిటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే కేసుకి సంబంధించిన ఆధారాలంతా కూడా కోర్టుకి సబ్మిట్ చేసి గురుమూర్తికి కఠినంగా శిక్ష పడేలాగా మేము చేస్తామంటూ రాచకొండ పోలీసులు మాత్రం క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. రైట్ పెట్రిషా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్ మీర్పేట హత్య కేసులో రోజుకో కొత్త సంగతి బయటపడుతోంది. కుక్కర్ ఉడికించి భార్య శవాన్ని మాయం చేసినట్టు పోలీసులకు చెప్పిన గురుమూర్తి శవాన్ని మాయం చేయడానికి యాసిడ్లను వినియోగించినట్టు కూడా గుట్టు విప్పాడు. శవం మొత్తాన్ని కుక్కర్లో ఉడికించడం ఎలా సాధ్యమనే సందేహాలు వచ్చినా అసలు రహస్య విచారణలో వెలుగు చూసింది. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow.
KLH Global Business School. బ్రేకింగ్ న్యూస్ చూసిన మీర్పేటలో మహిళ హత్యపై ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. పక్క వారికి అనుమానం రాకుండా తన భార్యను గురుమూర్తి ఎలా హత్య చేశాడు? మాధవిని హత్య చేసేందుకు గురుమూర్తికి సహకరించింది ఎవరు? మరో మహిళతో కలిసి తన భార్యను గురుమూర్తి హత్య చేశాడా? ఆ మహిళతో గురుమూర్తికి ఉన్న సంబంధం ఏంటి? ఆమె ఫోటోలను తన ఫోన్లో అతడు ఎందుకు సేవ్ చేసుకున్నాడు? గురుమూర్తి బంధువుల్లో ఎవరైనా